కంటికి స్మార్ట్ కేర్. మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్. మిస్టర్ ఆప్టికల్స్, యోర్ స్టైల్ ఆ విజన్. ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది కదా సార్, అయిపోయింది. ఆపరేషన్ అయిపోయింది, హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. హ్యాపీగా ఉన్నాను. ఇంకో 20 days 30 days తర్వాత షూటింగ్ వెళ్ళన్నాడు డాక్టర్. Hmm. అది ఒక టైం 3 months పూర్తి అయింది. ఇంకో 10 to 20 days మళ్ళీ షూటింగ్ ఎప్పుడు రెగ్యులర్ లాగే ఫైట్ స్టంట్స్ ఎలా ఉంటుంది? అది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు అవునా? ఏజ్ అవుతుంది కదా, Hmm. అంటే ఇప్పుడు కిడ్నీ ఇప్పుడు మార్చి అయిపోయింది. ఆయన ఇప్పుడు కామెడీ, ఇప్పుడు ఇంతవరకు ఫైట్ చేసిన పొండాంబలం కామెడీని డైవర్ట్ అయిపోతాము. అంటే ఫాదర్ క్యారెక్టర్, బ్రదర్ క్యారెక్టర్ అలాగా చేయాలంటారు. ఫైట్ వద్దు అంటే ఫైట్ అన్నీ చేసాము, చూసారు అందరూ. ఇప్పుడు ఈ తర్వాత నేను ఇప్పుడు సామ్యా రావడం, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సరే ఇప్పుడు நம்ம ఫిలింకి రావాలంటే వెరీ కామెడీ అది చేసి ఫైట్ ఇన్ని చేయదు. పొన్నంలో ఉందా అంటే తమిళనాడు ఇండస్ట్రీని తక్కువగా మాట్లాడుతున్నది కాదు, కానీ ఎందుకంటే ఇక్కడ ఆర్టిస్టులకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నడిగల సంఘం కూడా అంత కరెక్ట్గా లేదు ఇక్కడ. చెప్పాలి అంటే అప్పుడు స్ట్రైక్లు అయిపోయింది. బట్ అవును. నాకు ఎక్కువ help అంటే చేశారు. ఇక్కడ కూడా మనకి రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు సూపర్ స్టార్స్ ఇక్కడ. పొన్నాంబలం గారికి హెల్త్ బాగాలేదు, ఒక ఎన్ని కోట్లైనా help 5 లక్షలైనా అంటే ఒక పెట్టొచ్చు. అమ్మా అలాంటిది అన్ని లక్షలు చిరంజీవి గారు తెలుగు ఇండస్ట్రీ నుంచి నేను చూసుకుంటానని చెప్పేసి ముందుకు వచ్చినప్పుడు తమిళ వాళ్ళు కాకుండా అంత తెలుగు వాళ్ళు స్పీడ్గా ఎవరు నన్ను చేయలేదు. చూసుకున్నారు అంత స్పీడ్గా ఎవరు అన్నప్పుడు మీ చేయలేదు. ఫీలింగ్ ఏంటి? అది కూడా ఏంటి, నా దగ్గర డబ్బు లేదని వాళ్ళకి తెలిసిపోయింది. ఫస్ట్ ఇమ్మీడియట్గా 2 lakhs ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకు సెల్ఫ్ మైండ్ ఉంది కదా. సరే పొన్నాంబలం ఇంతవరకు నాకు ఫోన్ చేస్తారంటే వాళ్ళు చేయలేదు, డబ్బు ఉందా లేదా అని వాళ్ళు ఆలోచన మైండ్ ఉంది. ఇమ్మీడియట్గా మేనేజర్ దగ్గర చెప్పి ఫస్ట్ 2 lakhs పంపేయండి, తర్వాత హాస్పిటల్ పోయి వరకు ఎలా அவருக்கு హ్యాపీ అంటే ఫస్ట్ 2 lakhs ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇది హాస్పిటల్ మ్యాటర్ అంటే చాలా గ్రేట్. తమిళ్లో எல்லாరు అందరూ హెల్ప్ చేశారు. శరత్ కుమార్, ధనుష్ இவங்க 2 Initial days లో. ఇనిషియల్ அவங்க 2 பேர் అప్ టు 3 years வரைக்கும், అప్ టు 3 years అయిపోయిందియా. நான் சொல்கிறது 2018 19లో ఇది అయిపోయింది. అప్పుడు 20, 21, 22 3 years బ్యాలెన్స్ ఇక్కడ అందరూ చేశారు. కానీ చిరంజీవి గారు చేసిన అలాగా చేస్తారంటే నాకు ఇంతవరకు 3 years వరకు లేవాలి. చిరంజీవి గారు ఇప్పుడు స్టెప్ చేశారు కదా, టఫ్ ఫట్ అంటే అలాగా చేస్తారంటే 2020లో నేను ఆపరేషన్ అయిపోయేది. அதுதான். பட் எல்லாரும் ஹெல்ப் பண்ணாங்க. இவரை மாதிரி லைஃப்பில் யாரும் பண்ணுவாங்க. ரியல் ஹீரோ இஸ் அ ரியல் ஹீரோ చిరంజీవి గారు. ஆமாம். இப்போ இருந்தாங்க எல்லாம் கமல் சாரு, ரஜினி சாரு, இவர் அர்ஜுன், கேஎஸ் ரவிக்குமார், சரத்குமார் எல்லாம் ஹெல்ப் பண்ணாங்க. బట్ ఇంత స్పీడ్ ఇవ్వలో అమౌంట్ పెద్ద అమౌంట్ ఇచ్చి ఎవరు చేయలేదు. అందరూ అప్పుడప్పుడు 1 lakh 2 lakh అని ఇచ్చారు. అదే అంటే 1 month 2 month పోతుంది కదా, అప్ టు 3 years వరకు బ్యాలెన్స్ అయిపోయింది. కానీ యువర్ మైండ్ సెపరేట్, చిరంజీవి గారి మైండ్ సెపరేట్. వన్స్ హెల్ప్ చేస్తారంటే వాళ్ళు లైఫ్ రావాలి, అలాగా హెల్ప్ చేయాలని చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అప్పుడప్పుడు ఎలాగ ఎంత కావాలో అంతే చేశారు. పెద్ద అమౌంట్ గా ఒక 60 లక్షలు పెట్టి సార్ operation అలాగా చేయించలేదు. వాళ్ళు బ్రాడ్ మైండ్. ఒక్క హెల్ప్ చేస్తామంటే వాళ్ళు ఇంక తర్వాత నా దగ్గర హెల్ప్ అన్నీ అడగకూడదు, అంత అలాగా చేయాలి. అంటే మీ ఒక్కరికే కదన్న, ఆయన చాలా మందికి చాలా చేస్తారు కానీ బయట చెప్పుకోరు, బయటికి కూడా తెలియనివ్వరు దేన్ని కూడా. తర్వాత ఎప్పుడో తెలుస్తుంది లేట్గా. అమ్మా ఇలా నేను వాళ్ళు కూడా ఎవరు యాక్టర్స్ కూడా ఎవరు చెప్పకూడదు అని చెప్పారు. అది ఎందుకు హెల్ప్ చేశారంటే ఒక ఆర్టిస్ట్ కదా, నేను ఇచ్చాను నీకు, నీ ఇచ్చాను నాకు అంటే చెప్పకూడదని ఇదాను. కానీ ఇంత అలాగా నాకు హెల్ప్ చేశారంటే ఇది నా లైఫ్. ఇది అలాగా ఎవరు అதாவது రియల్ హీరో అంటే రియల్ దేవుడే డైరెక్ట్గా వచ్చారు నాకు అంతే. ఇప్పుడు నేను దేవుడు ఆశీర్వాదం చేశారు కదా, అది నాకు మాత్రం లేదు, వాళ్ళ రూపంలో వచ్చి నాకు ఇచ్చేసారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాగుంటాలి. అందుకే నేను డైలీ మార్నింగ్ చెప్పేసి జై శ్రీరామ్ అని చెప్పి తర్వాత ఇమ్మీడియట్గా చిరంజీవి గారు ఫ్యామిలీ బాగా ఉంటారా బాబు అంటవా జై శ్రీరామ్ అని అప్పుడే నెక్స్ట్ జాబ్. సో రియల్ లైఫ్లో అన్ని ఫైట్లు చేశారు చిరంజీవి గారితో.
ఆ రోజుల్లోనే ఇంటికి 5 lakhs పంపిన రోజులు చూసాం. ఈ లేదు, రోజు 50 నేను lakhs ఏంటంటే నేను చేసినది But- 3 ఫిలిం 4 ఫిలిం మాత్రమే ఉమ్. చిరంజీవి గారికి. ఇక్కడ ఎక్కువ நிறைய చేసాం కదా. కానీ అదే నాకు ఒక ఇది అయిపోయింది. ఇక్కడ తమిళ ఇండస్ట్రీలో ఇంత ఫిలిం చేసాము, ఇలాగా చిరంజీవి గారు అలాగా ఎవరు చేయలేదే అంటే నాకు తర్వాత బాధ అనిపించింది కొంచెం. వచ్చింది. కానీ పర్వాలేదు, అది టైం ఎవరు లేదో ஆண்டவன் ఎంత ఇస్తాడో అదే. எவ்வளோ இசான சொல்லுவாங்க தமிழில், என்ன இருந்தாலும் ஒட்டுற மண்ணு தான் ஒட்டும். ఆయిల్ బాడీలో ఎంత మొత్తం వేసిన తర్వాత కూడా రోల్ చేస్తున్న తర్వాత అది లిమిటే మాత్రం వస్తుంది. నువ్వు ఎంత రోల్ అవుతుందో అన్ని அந்த இது டஸ்ட்டு பாடியில் ராது, லிமிட் ஆகிடும். அந்த மாதிரி நம்ம உருண்டாலும் பிறண்டாலும் ஒட்டுற மண் ஒட்டும் அப்படின்வாங்க. அது மாதிரி செஞ்சி சார் சொல்கிறதுக்கு நம்ம அடுத்த ஜென்மம் வந்து இருக்குன்னா அது உண்மையிலே அவரால் தான் படைக்கப்பட்டது. இது வந்து எனக்கு செகண்ட் மறுஜென்மம். பொன்னம்பலம் வந்து இப்போது என்னை பார்க்காம எப்படி இருக்குது, சேம் 20 years பேக் பார்த்த மாதிரி இருக்கு. ஆமாம் ஆமாம். அது எனக்கே சர்ப்ரைஸ் ஆகுது. ஏன்னா இப்போ நான் கரானா மூடு ஷூட்டிங்கில் எப்படி இருந்தனோ அந்த ஃபேஸ் இப்போ இருக்குது. எப்போ கரானா மூடு 89னா ஆமாம் 30 years மேலே ஆயிடுச்சு. என்ன 30 years அப்போ 30 years. బట్ எனக்கு இன்னும் அந்த உடனே வந்துச்சுன்னா அந்த హ్యాపీ ఆయిடுச்சு. బట్ ఇప్పుడు రియల్ లైఫ్లో చిరంజీవి గారిని ఇప్పుడు ఒకవేళ మీట్ అవ్వాల్సి వస్తే ఏం చెప్తారు ఆయనకి? ఏం చెప్పలేదు, దేవుడా అని నేను కాలు మీద పడిపోతాడు. నేను అలాగా ఐడియా లేదు నాకు, చిరంజీవి గారు నాకు హెల్ప్ చేస్తారా అని నాకు ఐడియా లేదు. ఎందుకంటే అదర్ లాంగ్వేజ్ మనం చేసి ఎంత సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు ఎలాగా అడుగుతాం అంటే నాకు ఇది వివరింగ్. కానీ సారు చిరంజీవి సారు హార్ట్లో నేను ఉన్నాను, చిరంజీవి సార్ హార్ట్లో ఉన్నానని నేను తర్వాత నాకు తెలిసిపోయింది. దాని ముందుకు ఏదో ఫ్రెండ్లీగా இருக்காரு அப்படின்னு நினச்சிருந்த ஆலோசனை. அப்புறம் தான் தெரிஞ்சது చిరంజీవి సార్ హార్ట్లో నా இருக்கேன், చిరంజీవి సార్ హార్ట్లో నేను ఉన్నాను అని. నేను దాని తర్వాత இந்த 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 ஜென்மத்தில் பண்ண புண்ணியம் ஆண்டவன்கிட்ட தான் வேண்டிக்கிறேன். யாరెవరో నమ్మకం ఉన్న మనుషులు హెల్ప్ చేయలేదు. నేను సడన్గా సరే ఫోన్ చేస్తాం, ఏమో హెల్ప్ వస్తుంది అని నేను ఫోన్ చేశాను. కానీ ఇంత పెద్ద హెల్ప్ కళలు కూడా ఊహించలేదు. ఆహా, అది சொல்லிக்கு వార్త இல்லை, అది అర్థం అవుతుంది మీ కళ్ళల్లో చూస్తే అర్థం అవుతుంది అది నిజంగా. ఈ మొహంలో ఇప్పుడు సిరిపు వస్తుంది కదా, నవ్వు అది వాళ్ళకే సొంతం, నాకు సొంతం లేదు. నేను నవ్వుతాను కదా, ఇది నాకు సొంతం లేదు, చిరంజీవి గారికే సొంతం. సూపర్.